నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ముందుగా మీ అందరికీ చాలా సారీ. చాలామంది నన్ను మెసేజెస్ చేసి, కాల్స్ చేసి మీ ప్రెడిక్షన్స్ రావట్లేదు, మేము జనరల్గా రెగ్యులర్గా ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాము అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్లో కావచ్చు, వేరే ఛానల్స్లో చూసిన వాళ్ళు కావచ్చు, మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ అడుగుతున్నారు. లైఫ్ ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ స్పిరిచువల్ జర్నీలో చాలా కొత్త స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకునే పనిలో ఉండటం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోయాను. అంటే టైం అనేది నాకు అంత ఫ్రీ టైం దొరికేది కాదు కాబట్టి చేయలేకపోయాను. బట్ మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 15 days ప్రెడిక్షన్స్ కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన టాపిక్స్ కానివ్వండి, అలాగే మేనిఫెస్టేషన్స్కి సంబంధించిన టెక్నిక్స్, రిచువల్స్, ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈ రోజు నుంచి పోస్ట్ అవుతూనే ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్లో మీరు ఏదైనా కొత్త టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలనుకున్నా కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే ఎవరైనా ప్రెడిక్షన్స్ అంటే పర్సనల్ ప్రెడిక్షన్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. సో అలాగే మీలో ఎవరైనా సరే మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ టెక్నిక్స్ కావచ్చు, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి, కోచింగ్కి సంబంధించి, అలాగే రీట్రీట్స్ కానివ్వండి, వీక్లీ క్లాసెస్ కానివ్వండి, ఏదైనా సెషన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా ఎవరికైనా సరే మీ వ్యక్తిగతంగా క్రిస్టల్స్కి సంబంధించి అంటే మీకు పర్సనల్గా జెమ్ స్టోన్ సజెషన్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా సేమ్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు హిన్కా బై శ్రీజ. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూన్ 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి 15th June 30th వరకు చూసుకుంటే అంటే 17 ఈ డేస్లో చూసుకుంటే కనుక గృహప్రవేశాలకి సంబంధించి ఎవరైనా ఒక ఓన్ హౌస్ కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదంటే ఎక్కడైనా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది కదా, తనకంటూ అంటే మనకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి అని అనుకుంటాం కదా, దానికి చాలా రైట్ టైం. ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్న మీ ఓన్ హౌస్ డ్రీమ్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ప్రాపర్టీ కావచ్చు, ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు. ఒక ప్రాపర్టీని ఓన్ చేసుకోవడానికి చాలా రైట్ టైం అని చెప్పచ్చు. అన్ని అనుకూలతలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే స్పిరిచువల్గా కూడా స్పిరిచువల్ ట్రిప్స్కి వెళ్ళటం, దైవ ఆరాధన చేయటం కానివ్వండి, కొత్తగా కొన్ని తాంత్రిక్ టెక్నిక్స్, లేకపోతే నిత్య పూజా విధానం గురించి, అంటే ఏదైనా కొత్త విషయాల్ని దైవపరంగా అంటే దేవుడికి సంబంధించిన విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, రిలీజియస్ మీటింగ్స్కి లేకపోతే ఈవెంట్స్కి వెళ్ళటం, కొన్ని గ్యాదరింగ్స్కి వెళ్ళటం చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా మీ స్పిరిచువల్ జర్నీకి చాలా హెల్ప్ అవుతాయి చెప్పాలి అని అంటే. అలాగే ట్రెడిషనల్గా మ్యారేజ్కి సంబంధించి, ట్రెడిషనల్ మ్యారేజ్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి కూడా ఎవరైనా మ్యారేజ్కి సంబంధించిన ప్రపోజల్స్ ఆర్ ఎంగేజ్మెంట్ జరిగి డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే కనుక, లేదు ఎవరైనా మంచి లైఫ్ పార్ట్నర్స్ కోసం వెయిట్ చేస్తున్నాము, సంబంధాలు చూస్తున్నారు అనుకునే వాళ్ళకి కూడా ఈ టైం చాలా బాగుంది. అంటే ఇంటికి సంబంధించి July 17th తర్వాత మీకు సిచ్యువేషన్స్ అనేవి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మ్యారేజ్కి సంబంధించి, ఇటు ప్రాపర్టీస్కి సంబంధించి కూడా. అలాగే మీకున్న స్కిల్ని ఇంకొంచెం మీరు బాగా డెవలప్ చేసుకోగలిగితే, అంటే ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలామంది తన వాళ్ళ టాలెంట్తో దాన్ని ఒక బిజినెస్గా చేసుకుని ఆన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మీరు ఏదైనా యాడ్ ఆన్ చేసుకుంటే, ఏదన్నా ఒక స్కిల్ నేర్చుకోవడం, కోర్స్ నేర్చుకోవడం, దానికి యాడ్ ఆన్గా ఏదైనా చేయగలిగితే, ఇంకా మిమ్మల్ని మీరు షార్ప్ చేసుకుని డెవలప్ చేసుకోగలిగితే మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. దానికి తగిన గుర్తింపు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ మీకు మీ వర్క్ పరంగా చాలామంది మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ ఉంటారు. చాలామంది మిమ్మల్ని మీ వర్క్ బాగుంది, మీరే వచ్చి పని చేయాలి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో దీన్నే దృష్టిలో పెట్టుకుని ఇంకా బాగా చేయగాలి, ఇంకా మంచి అవుట్పుట్ ఇవ్వాలి, ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలి అనే విధంగానే ఇంకా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు లెర్నింగ్ ఆర్ యాడింగ్ సంథింగ్ ఇన్ యువర్ బిజినెస్ ఆర్ మీ లైఫ్లో ఇంకేదైనా బాగా మీరు యాడ్ ఆన్ చేసుకోగలిగితే ఇది చాలా మంచి టైం చేసుకోవడానికి. అండ్ పొటెన్షియల్ అంటే మీకు మనీ పరంగా, రిలేషన్షిప్ పరంగా, దైవపరంగా కానివ్వండి, ఇంకేదైనా సరే ఏదైనా సరే మీకు ఆ ఎబిలిటీస్ ఉన్నాయి.
సో అంటే దాన్ని బాగా పదును పెట్టగలిగితే మీరు చేసే బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఇంకా మంచి స్థాయిలో నిలబడడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో మీకున్న ఎబిలిటీస్ని షార్ప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకున్న విష్ ఏదైతే ఉందో, అది కారు కావచ్చు, న్యూ హౌస్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్, ఇలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి నా లైఫ్లో అనుకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని మీరు వెయిట్ చేస్తున్న సందర్భం ఈ ఖచ్చితంగా June 17 తర్వాత వస్తుంది. ఖచ్చితంగా మీ డ్రీమ్ అనేది మీకు ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా లవ్లో కూడా ఎవరైనా లవ్ మ్యారేజ్కి సంబంధించి, లవ్ మ్యారేజ్కి ఇంట్లో ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఇలాంటి విషయాల్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయ్యి మీ ఇద్దరి ఇళ్లల్లో కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఈ June 17 తర్వాత కనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఒప్పించుకోగలుగుతారు. ఆల్ ద బెస్ట్. అలాగే వీసాలకి సంబంధించి, సాలరీ ఇంక్రిమెంట్కి సంబంధించి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇన్నాళ్ళ నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక్క అవకాశం ఏదైతే ఉందో అది మీకు చాలా దగ్గరలో ఉంది. అది మీ అబ్రాడ్కి సంబంధించిన విషయం అయినా సరే, మీ జాబ్కి, బిజినెస్కి, రిలేషన్కి, మనీకి సంబంధించి ఎవరైనా సరే మీరు బాగా ఎర్న్ చేసుకున్న మనీ ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని ఆలోచించుకున్నారో ఖచ్చితంగా దాన్ని వేరే వారికి అప్పుగా ఇవ్వటం కంటే, వేరే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కంటే కూడా ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా మంచి ఒపీనియన్గా చెప్పచ్చు. మీకు అలాంటి ఒపీనియన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఆ రకమైన ప్రయత్నాలు అయితే చేయండి. ఆల్ ది బెస్ట్.